landing 1 hour 33 minutes 5:53 next 1 hour పెట్టుకోండి వైజాగ్ లీడర్స్ కల్లా నేపాల్లో రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలుసు. అత్యంత దారుణంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు జరగడంతో పాటు అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ చిక్కుకున్న తెలుగువారి పరిస్థితి ఏంటి? వాస్తవానికి నిన్న నారా లోకేష్ అనంతపురంలో జరుగుతున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభలో పాల్గొనాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆయన ఆ సభకు వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ఈ నేపాల్లో అల్లర్లు అదే సమయంలో తెలుగువారు ఇబ్బంది పడుతున్నారనే సమాచారం వచ్చిందో వెనువెంటనే చంద్రబాబు గారు నారా లోకేష్ని పూర్తి స్థాయిలో దీన్ని సమీక్షించి అక్కడ ఎంతమంది తెలుగువారు ఉంటే అంతమందిని కూడా రాష్ట్రానికి క్షేమంగా తీసుకురావాలని చెప్పి ఆ బాధ్యతను నారా లోకేష్ గారికి ఇస్తే నారా లోకేష్ గారు ఉదయం 10 గంటలకే నిన్న ఆర్టీజీ ఏదైతే ఆ వార్ రూమ్ ఉందో ఆ వార్ రూమ్లో ప్రభుత్వ అధికారులు సీఎస్తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులతో పాటు ఆ ఢిల్లీలోని ఏపీ రెసిడెన్షియల్ అధికారులతో పాటు ఎవరైతే నేపాల్లో బాధితులుగా ఉన్నారో వారితో కూడా స్వయంగా మాట్లాడి వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు. మిమ్మల్ని రాష్ట్రానికి క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత మాది, ఎవరు అధైర్యపడొద్దని చెప్పారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రతి 2 గంటలకు ఒకసారి ఆయన సమీక్షించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమీక్షించడం. అంటే వాస్తవానికి నేపాల్లో పరిస్థితులు చాలామందికి తెలుసో తెలియదో క్షణం క్షణం కూడా తీవ్రంగా మారుతున్నాయి. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఈవెన్ మీకు ఒక ఉదాహరణ, అక్కడ మాజీ ప్రధాని ఆ ప్రధాని ఇంటికి నిప్పు పెడితే వాళ్ళ భార్య చనిపోయింది ఆ మంటల్లో కాలి. సో అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు నేపాల్లో ఉన్నాయి. పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో మరికొంతమంది చనిపోయారు. అంటే ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియనట్టి తీవ్ర పరిస్థితుల్లో ఉన్నారు. ఈవెన్ మన తెలుగువారు నిన్న నారా లోకేష్తో మాట్లాడుతూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏమని? వాస్తవానికి బస్సులో ప్రయాణిస్తుంటే ఆ బస్సు మీద దాడి చేశారు. సో దాడి చేసి వీళ్ళు బిక్కుబిక్కుమంటూ గబగబా బస్సు దిగి వేరే ప్రాంతంలో దాక్కున్నారు. కొంతమంది బస్ స్టాండుల్లోనూ టాయిలెట్లలోనూ లేకపోతే ఆ రెస్టారెంట్లో ఏదో కిచెన్ గదుల్లోనూ ఎక్కడ సందు దొరికితే ఎక్కడ మనం సేఫ్గా ఉంటామని భావిస్తే అక్కడ దాక్కున్నారు. సో మొత్తంగా ఎంతమంది ఉన్నారు అనేది నిన్న అధికారులందరూ కూడా వివరాలు సేకరిస్తే దాదాపుగా 218 మంది మన తెలుగువారు ఉన్నట్టుగా అయితే ఒక అంచనాకు వచ్చారు. అందులో 117 మంది మహిళలు కూడా ఉన్నట్టున్నారు. ప్రధానంగా విజయనగరం శ్రీకాకుళానికి చెందినటువంటి ఆ ప్రాంతాలకు చెందినటువంటి వారైతే ఎక్కువగా ఉన్నట్టుగా అయితే గుర్తించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఉదయమే దాదాపుగా ఒక 22 మందిని తీసుకురావడం జరిగింది. మరికొంతమందిని దాదాపుగా ఒక 200 మందిని తీసుకురావడానికి ప్రత్యేక ఫ్లైట్ సిద్ధం చేస్తున్నారు. అలాగే వారిని ఫ్లైట్ వరకు తీసుకురావడానికి ఒక హెలికాప్టర్ కూడా సిద్ధం చేసినట్టుగా నారా లోకేష్ అయితే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చెప్పడం జరిగింది. క్షేమంగా వస్తున్న వారు వివరాలను కూడా సోషల్ మీడియాలో నారా లోకేష్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఇది చూడొచ్చు. నిన్న నారా లోకేష్ ఏదైతే ఆర్టీజీ వార్ రూమ్లో బాధితులతో మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు. సో బాధితులతో పాటు సీఎస్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. స్వయంగా నారా లోకేషే వార్ రూమ్లో పూర్తి స్థాయి ఉండి మొత్తం ఇంచుమించు ఈ విషయం అంతా సెటరైట్ అయ్యి అందరి అధికారులతో మాట్లాడి ఫ్లైట్లు చార్టర్ ఫ్లైట్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసి వారందరినీ తీసుకురావడానికి ప్రణాళిక రచించే వరకు కూడా నారా లోకేష్ అయితే ఫాలోఅప్ చేశారు. స్టిల్ ఇప్పటికీ ఫాలోఅప్ జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి మొత్తం అందరినీ కూడా తీసుకువస్తామని చెప్పి నారా లోకేష్ అయితే ప్రామిస్ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనం వాళ్ళు ఏదైతే జూమ్ కాల్లో మాట్లాడుతూ నారా లోకేష్తో అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా నారా లోకేష్కి అయితే వివరించడం జరిగింది. బట్ అందరికీ కూడా నారా లోకేష్ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆందోళన వద్దు, ఏపీ వాసులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం. నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా. అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీజీఎస్ సెంటర్లోనే నేటి మధ్యాహ్నం నుంచి తరలింపన్నారు. వాస్తవానికి హెటౌడా నుంచి బీహార్ సరిహద్దులోని రక్సౌల్కు రోడ్డు మార్గంలో వస్తున్న ఏపీ వాసులు అంటే ప్రస్తుతానికి మన ఏపీ బీహార్ బార్డర్కి అయితే ముందు అందరినీ కూడా క్షేమంగా అయితే చేరుస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి వారి స్వదేశానికి చేర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు. నేను చెప్పా కదా ఒక 22 మంది ఆల్రెడీ సురక్షితంగా తీసుకొచ్చారని. సో ఆ 22 మందికి చెందినటువంటి బస్సును అయితే మనం ఇక్కడ చూడొచ్చు.
చూడొచ్చు. అలాగే ఆ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారితో వీడియో కాల్లో మాట్లాడుతూ మొత్తం అంటే వాస్తవానికి సాధారణంగా ఏ మంత్రి అయినా లేదా ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఒక విషయం మీద సమీక్ష చేయమంటే సరే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట గంట జరుగుద్ది. తర్వాత మీరు చూడండి జాగ్రత్తగా చేయండి అని చెప్పి తప్పుకుని వెళ్ళిపోతారు. అంటే బాధ్యతను అధికారుల మీద పెట్టేసి వాళ్ళు తప్పుకుంటారు. కానీ ఇక్కడ నారా లోకేష్ ఆ పని చేయాల. ఆ బాధ్యతను అధికారుల నెత్తి మీద పెట్టడం కాదు, తన నెత్తి మీద పెట్టుకున్నాడు ఆయన. వారిని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పినందుకు నారా లోకేష్ ఆ బాధ్యతను తన బాధ్యతగానే తీసుకున్నారు. ఏదో అధికారులకు ఆదేశాలు, నారా లోకేష్ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి సగైన సూపర్ 6 సూపర్ హిట్ సభకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా కూడా సగ నారా లోకేష్కి అది మంచి మైలేజ్. సూపర్ హిట్ సూపర్ 6 సభకి వెళ్తే ఆయన స్పీచ్ వస్తుంది, సగ ప్రజలు ఆయన్ని ఆహ్వానిస్తారు, ప్రజలతో మాట్లాడవచ్చు. సో అది నారా లోకేష్కి బెనిఫిటే. బట్ దానికంటే ముందు ఇబ్బందుల్లో ఉన్నటువంటి తెలుగు వారిని రక్షించాలా. ఇది రాజకీయాలు కాదు ఇవి. సో తెలుగు వారిని రక్షించాలి. ఆ ఉద్దేశంతో నిన్న దీన్ని రద్దు చేసుకున్నారు. పూర్తిగా ఉదయం నుంచి రాత్రి వరకు అదే ఆర్టీజీఎస్లో ఉన్నారు. కనీసం నాకు తెలిసి ఏమన్నా లంచ్ చేసే టైంలో ఏమన్నా ఒక అరగంట పావుగంట బయటికి వెళ్ళి ఉంటారు తప్ప నిన్న టోటల్గా మొత్తం ఆ ఆర్టీజీఎస్ సెంటర్లోనే నారా లోకేష్ కూర్చోవడం జరిగింది. ప్రతి గంటకు అధికారులతోనూ ఇటు బాధితులతోనూ వాస్తవానికి వివరాలన్నీ ఒకేసారి తెలియలే. ఒక చోట కొంతమంది ఉన్నారని, ఒక చోట కొంతమంది ఉన్నారని వివరాలు తీసే కొంది ఒకరి నుంచి ఒకరి ద్వారా ఇలా నారా లోకేష్ గారు తెలుగు వారిని రక్షిస్తున్నారని తెలిసి అప్రోచ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మొత్తంగా ఇలా 218 మందిని ఐడెంటిఫై చేశారు. ఇదేమీ చిన్న విషయం కాదు. అంతమందిని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకురావడానికి అక్కడ అన్ని పరిస్థితులు బాగుంటే ఏదో ఒక విమానాశ్రయానికి వాళ్ళందరినీ రమ్మను ఫ్లైట్ వేసి తీసుకొచ్చేయచ్చు. బట్ అక్కడ పరిస్థితి ఏంటంటే అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ క్షేమంగా తీసుకురావడం అనేది అతిపెద్ద సవాలు. సో ఆ సవాల్ని తీసుకున్నారు నారా లోకేష్. ఈరోజు సాయంత్రానికైతే మెజారిటీ పీపుల్ వచ్చే అవకాశం ఉంది. సో నేపాల్లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. నేపాల్లోని రాష్ట్రానికి చెందిన వారు భారీ సంఖ్యలో చిక్కుకుపోయారనే సమాచారంతో ఆయన బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభలో పాల్గొనాల్సి ఉన్న సీఎం ఆదేశాలతో దాన్ని రద్దు చేసుకున్నారు. ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు ఢిల్లీ ఏపీ భవన్ అధికారి అర్జా శ్రీకాంత్తో పాటు మళ్ళీ రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ అధికారులైనటువంటి కార్తికేయ మిశ్రా కావచ్చు, ముఖేష్ కుమార్ మీనా కావచ్చు, కోనా శశిధర్ కావచ్చు, అజయ్ జైన్ కావచ్చు, హిమాంశు శుక్లా కావచ్చు, జయలక్ష్మి కావచ్చు, వీళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహించి మొత్తంగా 217 మంది ఉన్నట్టయితే గుర్తించారు. అందులో ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నానికి చెందిన వారు 75 మంది ఉంటే, కర్నూలు నుంచి 22 మంది ఉంటే, మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందిన వారు 118 మంది మహిళలు ఉన్నారని అయితే తెలిసింది. సో వాస్తవానికి అక్కడ ఉదయం 6 గంటల వరకు కూడా అక్కడ పరిస్థితులు ఒక రకంగా కర్ఫ్యూ ఉంది. అక్కడ ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంది అక్కడ నేపాల్లో. సో ఈ నేపథ్యంలో అక్కడ మధ్యాహ్నం నుంచి ఆ చర్యలు అయితే ప్రారంభించారు. ఢిల్లీలోని 218 సీట్ల సామర్థ్యం ఉన్న ఒక ఇండిగో విమానాన్ని అయితే సిద్ధం చేశారు. నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నానికి ఆ ఇండిగో విమానం అయితే నేపాల్ చేరబోతుంది. అదే సమయానికి విమానం చేరే సమయానికి వారందరినీ కూడా సురక్షితంగా మళ్ళీ విమానం దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో లోకేష్ వీడియో కాల్ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా లోకేష్ అయితే ఆ వీడియో కాల్లో మాట్లాడి ఇబ్బంది పడొద్దని చెప్పారు. దీనికి సంబంధించి హెల్ప్ లైన్ కోసం నేను ఇందాకే చెప్పా, ఎవరైతే ఇలా లోకేష్ తెలుగు వారిని రక్షిస్తున్నాడు లేదా అక్కడి నుంచి హెల్ప్ అందుతుందని తెలిసిన వెంటనే పాపం వాళ్ళకి సాధారణంగా చాలామంది అసలు మనం క్షేమంగా రాష్ట్రానికి స్వగ్రామానికి చేరతామా, మన కన్నవాళ్ళను చూస్తామా అనే తీవ్ర భయాందోళనలో మొన్న ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు, ఏం జరిగినా అడగటానికి కూడా లేదు. సో కనీసం ఏదైనా జరిగితే అక్కడ నుంచి బాడీని తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. సో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో చాలామంది ఒక రకంగా ఆశలు వదిలేసుకున్నారు. అలాంటి సమయంలో నారా లోకేష్ ఇలా రెస్పాండ్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం రెస్పాండ్ అయిందని తెలిసి చాలామంది అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. దీంతో హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర సాయం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్కి ఒక నెంబర్ ఇచ్చారు. అలాగే రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి ఇక్కడ అధికారుల కోసం ఒక నెంబర్ ఇచ్చారు. అలాగే ఏపీ ఎన్ఆర్టీసీ నుంచి హెల్ప్ లైన్ 24/7 అది ఆల్రెడీ ఎన్ఆర్ఐ ఇతర దేశాల్లో చిక్కున్న వారిని తీసుకొచ్చే విభాగం. సో దానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్తో పాటు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చి అధికారులను 24/7 మానిటరింగ్ చేయమని చెప్పడం జరిగింది. ఏదో సరే ఉదయం 10 కానీ సాయంత్రం 6 దాకా చేసి తర్వాత ఏదో ఫోన్లు పక్కన పడేసి ఈ టైప్ కాదు. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుద్ది ఎవరికీ తెలియదు. కాబట్టి 24/7 స్టిల్ నారా లోకేష్ ఇప్పటికీ కూడా దీన్ని పర్సూ చేస్తున్నారు. అటు అధికారులతో ఇటు బాధలతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం తీసుకొచ్చే వరకు కూడా నారా లోకేష్ ఆ సంప్రదింపులు అనేది జరుగుతాయి. ఇది
ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం. ఇందులో ఓట్ల రాజకీయం ఏమీ లేదు. ఇప్పుడు ఈయన తీసుకురావడం వల్ల చంద్రబాబు గారికో లోకేష్కో కూటమి ప్రభుత్వానికి అదనంగా ఒరిగేది ఏమీ లేదు. కానీ తెలుగువారు ఎక్కడున్నా ఇబ్బంది పడకూడదు అనేది ప్రధానంగా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఆలోచన. కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి మీరు మిగతా రాష్ట్రాలు ఒకసారి చూడండి, ఏ రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో స్పందించాలి. సాధారణంగా కొన్ని రాష్ట్రాలు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి మీరు ఏదైనా ఉంటే హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి అని చెప్పారు తప్ప, ఇలా ఒక మినిస్టర్ కూర్చుని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుని ఎంతమంది ఉన్నారని ఎంక్వైరీ చేసి వారందరినీ తీసుకురావడానికి ఏర్పాట్లు చేసినటువంటి నాయకుడు మీకు దేశంలో ఎక్కడా లేడు. మీరు ఏ రాష్ట్రమైనా చూడండి, అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు నేపాల్లో ఉండుంటారు, కానీ ఎక్కడా కూడా ఈ స్థాయిలో చేయలే. ఒక నారా లోకేష్ మాత్రమే అలా చేశాడు. అది బాధ్యత అంటే. నిన్న చంద్రబాబు గారు సభలో కూడా ఈ మాట చెప్పారు, లోకేష్ రావాలి వాస్తవానికి ఇక్కడికి, కానీ ఇక్కడ తెలుగువారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను ఇక్కడ కొద్దు, వాళ్ళ సంగతి చూడు, వాళ్ళని రాష్ట్రానికి క్షేమంగా తీసుకురావాలని చెప్పాను. ఇప్పుడు నారా లోకేష్ అక్కడ ఉన్నాడు, వాళ్ళందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని నేను చంద్రబాబు గారి సభలో కూడా చెప్పాను.